వెల్కమ్ టు విజిల్. బీజేపీ కొత్త సారథి బీహార్కు చెందిన నితిన్ నబీన్ నియామకం లోగుట్టేంటి? బీజేపీ భవిష్యత్ ఎన్నికల వ్యూహానికి ఎంపిక దిశానిర్దేశమా? బీజేపీపై ఆర్ఎస్ఎస్ పట్టు పెరిగిందా? మోదీ షా వ్యూహం వెనకడుగు వేసిందా అన్న సందేహాలు ఈ విశ్లేషణలో చూద్దాం. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా అతి పిన్న వయస్కుడు నితిన్ నబీన్ను ఎన్నుకోవటం సాధారణ రాజకీయ మార్పు కాదు. ఇది పార్టీ భవిష్యత్ ఎన్నికల వ్యూహానికి స్పష్టమైన సంకేతం. ఈ నిర్ణయం వెనుక ఆర్ఎస్ఎస్ పాత్ర, మోదీ అమిత్ షా నేతృత్వం, అలాగే బీజేపీ యొక్క దీర్ఘకాలిక లక్ష్యాలు అన్నీ కలిసే నిర్ణయించాయి. యువ నాయకత్వం, యువ ఓటర్లపై కాషాయం గురిపెట్టింది. భారత రాజకీయాల్లో యువతే కీలక ఓటింగ్ సెక్షన్. 2024, 2029 మధ్యకాలంలో యువ ఓటర్లు భారీగా చేరబోతున్నారు. సోషల్ మీడియా, డిజిటల్ ప్రచారం కీలకంగా మారనుంది. సాంప్రదాయ నాయకత్వం కన్నా యాక్టివ్, యూత్ ఫ్రెండ్లీ ఇమేజ్ అవసరం అని కాషాయ దళం భావించింది. నితిన్ నబీన్ 45 ఏళ్ల యువ నాయకుడు, ఆర్ఎస్ఎస్ గ్రాస్ రూట్స్ కార్యకర్తగా ఎదిగిన వ్యక్తి, సంఘ్ సంస్కృతి, పార్టీ క్రమశిక్షణ కలిగిన నాయకుడు. ఈ ఎంపిక ద్వారా బీజేపీ పంపిన సందేశం ఏంటంటే పార్టీ యువత చేతుల్లోకి వెళుతుంది అని, కానీ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ నుంచి దూరం కాదు అని సుస్పష్టం చేసింది. ఈ ఎంపిక ఎన్నికల వ్యూహ ప్రభావం, యువ ఓటర్లను ఆకర్షించే ప్రచార శైలి, సోషల్ మీడియా ఆధారిత రాజకీయ ప్రచారం మరింత పెరగనుంది. ఆర్ఎస్ఎస్ పాత్ర బీజేపీపై పూర్తి పట్టు కాకపోయినా లోతైన ప్రభావం మాత్రం కనిపిస్తుంది. ఆర్ఎస్ఎస్ బీజేపీకి తల్లి సంస్థ లాంటిది, కానీ ఆర్ఎస్ఎస్ పూర్తిగా బీజేపీని నియంత్రిస్తుంది అన్నది నిజం కాదు. నిజం ఏంటంటే ఆర్ఎస్ఎస్ ఐడియాలజీని అందిస్తుంది, బీజేపీ రాజకీయ వ్యూహాన్ని అమలు చేస్తుంది. నితిన్ నబీన్ ఎంపికతో సంఘ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న నాయకుడిని తీసుకోవటం, పార్టీ లోపల క్రమశిక్షణను బలోపేతం చేయటం, మోడీ షా శైలికి విరుద్ధంగా కాకుండా అనుబంధంగా ఉండటం లక్ష్యంగా కొత్త అధ్యక్షుడు వచ్చాడు. ఎన్నికల వ్యూహ ప్రచారంలో హిందుత్వ, సాంస్కృతిక ఎజెండా మరింత స్పష్టంగా కనిపిస్తుంది. మోదీ, అమిత్ షా వ్యూహం విఫలమైందని కొంతమంది విమర్శిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ ప్రభావం పెరిగిందా? మోదీ షా వ్యూహం పదును తగ్గిందా అంటే మోడీ షా ఇప్పటికీ నిర్ణయాత్మక శక్తిగానే ఉన్నారు. నితిన్ నబీన్ వారి ఆమోదంతోనే ఎంపికయ్యాడు. కేంద్ర నాయకత్వం, సంఘ్ వ్యవస్థ, పార్టీ సంస్థ ఈ మూడింటి మధ్య సమన్వయం కొనసాగుతుంది. ఇది విఫలం కాదు, వ్యూహాత్మక రీఅలైన్మెంట్. వన్ మ్యాన్ షో నుంచి సంస్థాగత నేతృత్వం వైపు మెల్లగా మార్పు చెందటంగా మనం చూడాలి. నితిన్ నబీన్ అధ్యక్షతతో బీజేపీలో వచ్చే ప్రధాన మార్పులు ఏంటంటే, ఒకటి గ్రాస్ రూట్ ఫోకస్, బూత్ లెవెల్, మండల స్థాయి, జిల్లా స్థాయి కార్యకర్తలపై ఎక్కువ దృష్టి పెట్టడం. 2 క్యాడర్ డిసిప్లిన్, అంతర్గత విభేదాలు తగ్గించడం, ఒకే లైన్లో ప్రచారం. 3 యువ నేతల ప్రమోషన్, పాత ముఖాలే కాకుండా కొత్త ముఖాలు, యాక్టివ్గా ఉండే నాయకులకు అవకాశాలు కల్పించడం. 4 ఐడియాలజీ, ఎలక్టబిలిటీ, సంఘ్ భావజాలం, గెలిచే సామర్థ్యం, వీటి మిశ్రమమే అభ్యర్థుల ఎంపిక. బీజేపీ దీర్ఘకాల లక్ష్యం ఏంటి? 2034 వరకు రాజకీయ మ్యాప్. ఈ నియామకం తాత్కాలికం కాదు. బీజేపీ లక్ష్యం 2029, 2034 ఎన్నికలకు కొత్త నాయకత్వం, హిందుత్వ రాజకీయాలను సంస్థాగతంగా స్థిరీకరించటం, ప్రతిపక్షాన్ని ఐడియాలజీ స్థాయిలో ఎదుర్కోవటం. నితిన్ నబీన్ను యువత, సంఘ్, పార్టీ మధ్య బ్రిడ్జ్గా నియమించడం, సాఫ్ట్ కానీ స్ట్రాంగ్ ఆర్గనైజర్ అని ఆయన్ని పెద్దలు నమ్ముతున్నారు. ఇది కేవలం వ్యక్తి మార్పు కాదు, ఇది రాజకీయ దిశ మార్పు. నితిన్ నబీన్ నియామకం బీజేపీ ఎన్నికల వ్యూహాన్ని యువత వైపు ఫోకస్ చేసింది. ఆర్ఎస్ఎస్ ఐడియాలజీకి మరింత స్థిరత్వం ఇచ్చింది. మోడీ షా నేతృత్వానికి సంస్థాగత మద్దతును పెంచింది. ఇది ఆర్ఎస్ఎస్ ఆధిపత్యం కాదు, మోదీ షా విఫలమూ కాదు, కేవలం రాజకీయ వ్యూహ పరిణామం. ఎన్నికలు గెలవాలంటే నాయకుడు చాలు, కానీ రాజకీయం 10 కాలాలు నిలబడాలంటే సమస్త పునాదులు బలంగా ఉండాలి. నితిన్ నబీన్ ఎంపిక సందేశం అదే.